పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని కాంగ్రెస్ ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి భార్గవ్ ఆరోపించారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా పక్కన పెట్టేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు తప్ప సంక్షేమం ఎక్కడ అమలవుతుందని నిలదీశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయానికి ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి భార్గవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భార్గవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రొఫెషనల్ వింగ్ కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువత పోరు పేరుతో నిరసన తెలిపే హక్కు వైసీపీకి లేదన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్, డాక్టర్ జాన్ బాబు, గడ్డంపాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బలపరిచి షర్మిలా గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క విధులు విధానాలని అన్ని జిల్లాలకు తిరుగుతూ వారికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలని ఎప్పటికప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాకు విచ్చేసినటువంటి వల్లూరు భార్గవ్ గారికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేస్తూ వారి శాఖను నిర్విఘ్నంగా కొనసాగించి కాంగ్రెస్ పార్టీ బలపరచడంలో విజయపదంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క పూర్తి బాధ్యత నిర్వహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సెల్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇక్కడున్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా నేను ఇప్పుడు తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడికి వచ్చానండి. ఏఐపిసి ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్సు, ఇంజనీర్సు, ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్గా ఉంటూ పీసీసీ గారు షర్మిలా రెడ్డి గారు ఏదైతే నాకు ఇప్పుడు ఇచ్చిన అవకాశం, రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ ముందుకెళ్తాం జరుగుతుందండి. పాలసీ మ్యాటర్స్ మీద ఇలా ప్రొఫెషనల్స్ అందరినీ ప్రతి డిస్టిక్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్టిక్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకొని మరి మార్పులు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక పాలసీ మ్యాటర్ల మీద పీసీసీకి అలాగే డీసీసీ విజయ్ అన్న గారికి అవైలబుల్గా ఉంటూ వారికి ముందుకెళ్ళటానికి మేము తోడ్పడతామండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము అనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి. బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అందరూ చూశారు. వారు దాన్ని ఎలాగా ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు. ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న విధి విధానాలు చూస్తుంటే సూపర్ 6 ఏమీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దానికి పోగా ఇప్పుడు వీళ్ళు ప్రాంతాలకి ప్రయోజనాలని వదిలేసి పంతాలకి పోతూ వారు వీరు వారిని ఊరిని జైల్లో వేసుకొని కాలవ్యాపనం చేయకుండా తక్షణం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీని చంద్రబాబు గారు అలర్ట్గా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ దానికి సమగ్ర కావాల్సిన డేటాని కూడా మేము అందజేయటం జరుగుతుంది. బీజేపీ మీరు చూస్తే కనుక మన దేశంలో ఇప్పుడు బీజేపీకి ఓన్లీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ని అంతం